హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? వంకాయతో చాలా రకాల రెసిపీస్ తినే ఉంటారు. ఈరోజు నేనైతే వంకాయతో ఒక కొత్త రెసిపీ ప్రిపేర్ చేశానండి. చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, తప్పకుండా నచ్చుతుంది. పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. నార్మల్గా వంకాయ కర్రీ తినలేని వాళ్ళకి ఇలా చేసి పెట్టారంటే ఇష్టంగా తింటారు, టేస్టీగా ఉంటుంది. 2 ముద్దలు ఎక్స్ట్రానే తింటారు. వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా వంకాయలు అయితే ఇలా పొడుగా కట్ చేసుకొని సాల్ట్ వాటర్లోని ఉంచుకోవాలి, లేదంటే కలర్ చేంజ్ అయిపోతాయి. నెక్స్ట్ 2 టమాటాలను కూడా కట్ చేసి పెట్టుకోవాలి. ఒక పెద్ద సైజ్ ఆనియన్ని కూడా కట్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు అలాగే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి కొంచెం సాల్ట్ వేసుకొని బాగా కలుపుకొని సిమ్లో ఒక 5 మినిట్స్ పాటు బాగా ఫ్రై చేయాలి. సిమ్ టు మీడియం ఫ్లేమ్లో ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ వంకాయల్ని బాగా మగ్గించుకోవాలి. వంకాయలు అనేవి ఈ ఆయిల్లో బాగా మగ్గితే టేస్ట్ అనేది బాగుంటుంది. చూడండి, వంకాయలు అయితే ఒక 50% మగ్గాయి కదా. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా యాడ్ చేసుకొని టమాటాలు సాఫ్ట్ అయ్యేంత వరకు బాగా మగ్గించుకోవాలి. చూడండి, ఈ విధంగా టమాటాలు వంకాయ ముక్కలు అనేది మొత్తం అన్నీ బాగా మగ్గి సాఫ్ట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు వీటిని చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకొని బారకగా కచ్చాపచ్చగా నలిగేట్టుగా ఒక 2 సార్లు పల్సిస్తే సరిపోతుంది. బాగా మెత్తగా కాకుండా ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మనం ఇందాక వంకాయలు ఎందులో అయితే వేయించుకున్నామో అందులోనే ఇంకొక 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని జస్ట్ చిటికెడన్ని మెంతులు వేసుకోవాలి. టేస్ట్ అనేది బాగుంటుంది. మెంతులు అనేవి బాగా ఎర్రగా వచ్చే వరకు బాగా వేయించాలి. మెంతులు బాగా వేగిన తర్వాత ఎండుమిరపకాయలు, వెల్లుల్లి రెమ్మలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు అలాగే కొన్ని ఉల్లిపాయ ముక్కలు అన్నీ వేసుకొని పోపు దినుసులు అన్నీ వేసుకొని మొత్తం అన్నీ బాగా ఫ్రై అయ్యేటట్లు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా అన్నీ ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్నాం కదా వంకాయ గుజ్జుని, దాన్ని యాడ్ చేసుకొని మొత్తం అంతా తాలింపు అంతా ఈ గుజ్జుకి కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. ఇలా ఒక 2 మినిట్స్ పాటు బాగా కలుపుకున్న తర్వాత మన టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్, కారం యాడ్ చేసుకోవాలి. ఆల్రెడీ పచ్చిమిర్చి, ఎండుమిర్చి కూడా యాడ్ చేసాం కాబట్టి టేస్ట్కి తగ్గట్టుగా చూసుకొని మీకు ఎంత సరిపోతుంది అనుకుంటున్నారో అంత కారం వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం అంతా బాగా కలిపిన తర్వాత చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకొని ఆ రసం పోసుకోవాలి. మొత్తం అంతా బాగా కలపాలి. ఇంకొంచెం చిక్కగా ఉందనిపిస్తే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. వాటర్ యాడ్ చేసిన తర్వాత మూత పెట్టుకొని సిమ్లో ఒక 5 మినిట్స్ పాటు ఉడకనిస్తే సరిపోతుంది. అంతేనండి, ఎటువంటి మసాలాలు ఏమీ యాడ్ చేయని అవసరం లేదు. ఇంకా 5 మినిట్స్ తర్వాత మనకి ఆయిల్ అనేది కొంచెం పైకి తేలుతుంది. ఈ టైంలో కొంచెం కట్ చేసుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. అంతే, చాలా సింపుల్. అంతేనండి, మన వంకాయ గుజ్జు అనేది రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలో ఈ వంకాయ గుజ్జు కర్రీ వేసుకొని తింటే చాలా బాగుంటుంది. కమ్మగా పుల్ల పుల్లగా సూపర్గా ఉంటుంది. ఎప్పుడు ట్రై చేయలేని వాళ్ళు ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. వంకాయతో చాలా రకాల రెసిపీస్ ట్రై చేసే ఉంటారు. ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందన్నది కామెంట్ చేయండి. వీడియో చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు. ప్లీజ్ వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి. వీడియో మొత్తం చూడండి. ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.